హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వీరబాబుని. అందరికీ నమస్కారం. 7-9 ప్రతి వారు పాటించవలసింది ఏంటంటే, కుటుంబ పోషణ సజావుగా చేయాలి. కుటుంబానికి కావాల్సిన అవసరాలు, కోరికలన్నీ తీర్చాలి. వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకోవాలి. పితృకర్మలు చేయాలి. పితృకర్మలు ప్రతి ఒక్కరు చేయాలి. వాళ్ళకి శ్రాద్ధాలు, పిండ ప్రదానం, తర్పణాలు ఇవ్వాలి. దాన ధర్మాలు చేయాలి. లేకుంటే వాళ్ళ ఆత్మ శాంతించదు. ఇక్కడే పిశాచమై తిరుగుతూ ఉంటారు పితృదేవులు. 3 ధనం కోసం నిజాయితీగా శ్రమించాలి. మనం ధనం కోసం కష్టపడి సంపాదించాలి. నిజాయితీగా శక్తి వంచన లేకుండా మన శక్తి ఉన్నంత వరకు కష్టపడి పనిచేసి ధనం సంపాదించుకోవాలి. పాఠశాలలకు ఆతిథ్యం ఇవ్వాలి. వెళ్ళిపోయే వారికి వాళ్ళకి అన్నం, నీరు అవసరమైతే అన్నం, నీరు మనం అందించాలి. వాళ్ళకి ఏది అవసరమో అది వాళ్ళు కొంతసేపు విశ్రాంతి తీసుకుంటా అంటే విశ్రాంతికి చోటునివ్వాలి. ఏదో ఒక శాస్త్రం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు ఏదో ఒక శాస్త్రం బతకడానికి ఏదో ఒక విద్య నేర్చుకుంటారు. ఏదో ఒక శాస్త్రంలో జ్ఞానం సంపాదించాలి. దానివల్ల మన కీర్తి, గౌరవం, ధనం అన్నీ వస్తాయి. ఇతరులకు ఏ హాని తలపెట్టకుండా ఉండటం. ఎప్పుడు ఇతరులకి ఏ హాని కలగజేయరాదు, కీడు చేయరాదు, అపకారం చేయరాదు. మనం మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ ఇతరులకు మాత్రం చెడు చేయరాదు. అస్సలు ఎంత మాత్రం మంచిది కాదు. ఇవన్నీ ప్రతి వారు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు. అందరూ పాటించాల్సిన నియమాలే ఖచ్చితంగా ఇవి. ఓకే ఫ్రెండ్స్, ఈ పాయింట్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.